అందరికీ నమస్కారం అండి. కథ పేరు సంతల సరాగాల బలరాం. సా సా బా. రాసిన వారు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ గారు. చదువుతున్నది పద్మావతి. ఒరేయ్ ఎస్ఎస్బి పిలిచాడు వారి మిత్రుడు కృష్ణమూర్తి. ఒక్క క్షణం తర్వాత మరలా ఎస్ఎస్బి కాస్త హెచ్చు స్థాయిలో పిలుపు. హాలును చిమ్ముతున్న ఎస్ఎస్బి త్వరగా పెంటను ఓ మూలకు నెట్టి ద్వారాన్ని సమీపించి తెరిచాడు చిరునవ్వుతో. ఏం చేస్తున్నావురా? వీరే మన మనోశాంతి ప్రదాత స్వాములవారు. ఎడంచేతితో తన పక్కన ఉన్న ఎంఎస్పి స్వాములవారిని చూపించాడు అందంగా నవ్వుతూ కృష్ణమూర్తి. స్వాములు నమస్కారములు, దయచేయండి లోనికి సుస్వాగతంతో పలికాడు ఎస్ఎస్బి. స్వాములవారు కృష్ణమూర్తి ఇంట్లోకి ప్రవేశించారు. సూపర్ డిజైన్ తుంగచాపను నేలకు పరిచాడు ఎస్ఎస్బి. స్వామి కూర్చోండి. ఒరే నీవు కూర్చోరా చెప్పాడు ఎస్ఎస్బి. ఆ ఇరువురు కూర్చున్నారు. స్వాములవారు ఆ హాలు నాలుగు వైపులా పరీక్షగా చూశారు. మీ గృహిణి కడు సమర్థురాలు కదూ బాలక? చిరునవ్వుతో అడిగాడు స్వామీజీ. ఎస్ఎస్బి కృష్ణమూర్తి ముఖంలోకి ఓ వింత చూపు చూసి, ఆ నిజం స్వామీజీ, అంతా వీడు నా ప్రాణమిత్రుడు కృష్ణగాడి మహిమే స్వామి అన్నాడు. కృష్ణమూర్తి నవ్వాడు. ఎస్ఎస్బి ముఖంలో కోపం, స్వాములవారి ముఖంలో ఆశ్చర్యం. స్వామీజీ, మా వాడికి నేనంటే వల్ల మాలిన అభిమానం, అందుకే వాడంత గొప్పగా చెప్పాడు. చిరునవ్వుతో ఎస్ఎస్బి ముఖంలోకి చూశాడు కృష్ణమూర్తి. కృష్ణ. స్వామీజీ, ఎస్ఎస్బి అనగా ఏమిటి? సా సా బా అనగా సంతల సరాగాల బలరాం. ఇదే మా వాడి పూర్తి పేరు స్వామీజీ. మిస్టర్ సా సబా. నేను సింపుల్గా అలా పిలవచ్చునా అని అడిగారు స్వామీజీ. ఎలాగైనా పిలవండి స్వామి, అది తమరి వసతి. కృష్ణ. స్వామీజీ, వసతి ఏమిటి? మా వాడి భాషలో వసతి అంటే ఇష్టం అని స్వామీజీ. మీరు వాడిని మీ ఇష్టం వచ్చినట్లు అనగా ససభా కానీ ఎస్ఎస్బి అని కానీ కృష్ణమూర్తి పూర్తి చేయకముందే లేక సంతల సరాగాల బలరాంగా అయినా పిలవచ్చునంటావు కదూ నవ్వాడు స్వామీజీ. ససభా ఇరువురి ముఖాల్లోకి పరీక్షగా చూశాడు ఆశ్చర్యంతో. బాలక. స్వామీజీ, నీ హితుడు నాకు చెప్పినాడు. ఏం చెప్పాడు స్వామి? నీ వైవాహిక జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కడు మనోహరంగా ఉన్నదని. స్వామివారి వదనంలో చిరునవ్వు. అయినను నీవు నాతో ఏదో సంప్రదించాలనుకుంటున్నావంట, అది ఏమిటి అడిగారు స్వామీజీ. మా వాడు మీతో చెప్పింది అబద్ధం స్వామి. అట్లనా? అవును స్వామి. నా వైవాహిక జీవితం నరకంగా ఉంది. నరకమా? స్వామివారి ముఖంలో ఆశ్చర్యం. అవును స్వామి దీనంగా చెప్పాడు ససభా. కాస్త వివరంగా నీ బాధలను చెప్పగలవా అడిగారు స్వామీజీ. చెప్తాను స్వామీజీ. స్టార్ట్ బాలక. కృష్ణమూర్తి పెదవులపై చిరునవ్వు. ససభా కృష్ణముఖంలోకి చురుకుగా చూశాడు. చురచురా చూశాడు. సుదీర్ఘ నిట్టూర్పుని విడిచాడు. స్వామి చెప్పుము బాలక. నా బతుకు కుడితిలో పడ్డ బల్లివలే ఉంది స్వామి. వివరణ బాలక. నా భార్య వీడి మేనమామ కూతురు స్వామి. బిఎస్సి వరకు చదివింది, పాస్ అయింది. ఈ కాలపు ఆడపిల్లలు కడు సమర్థులు, విద్యావంతులు, అన్ని రంగాల్లో ఉన్నారు. నీకు అవసరమైతే, అదే నీ సంపాదన చాలకపోతే ఆమెను ఉద్యోగానికి పంపవచ్చును కదా. అదియును కాక నీ హితుడు మహాత్యాగి, తాను చేసుకొనవలసిన అమ్మాయిని నీకు భార్యగా చేశాడు. కృష్ణమూర్తి చాలా గొప్పవాడు బాలక. స్వామి, వారిరువురిది ప్రేమ వివాహం. నా ప్రమేయం ఏమీ లేదు మెల్లగా చెప్పాడు కృష్ణమూర్తి. బాలక, అది నిజమా? అవును స్వామి, మోసపోయాను. ప్రేమ పెండ్లి ఇందులో మోసమేమున్నది ససభా? నేను అనుకున్నది ఒకటి, నాకు సంప్రాప్తించినది మరొకటి స్వామి. ఆ పిల్ల నిజస్వరూపము నాకు వివాహానంతరం అర్థమైంది విచారంగా చెప్పాడు ససభా. మరి కాస్త వివరణగా నీ సమస్యను వివరింపు నసభా. ససభా, ఆ పిల్ల ఏ పని చేయదు స్వామి. ఇల్లు చిమ్మటం, వంట చేయటం, గిన్నెలు తోమి కడగటం, గుడ్డలు ఉతికి ఆరబెట్టి ఇస్త్రీ చేయటం, సర్వ పనులు నా చేతనే చేయిస్తూ ఉంది స్వామీజీ విచారంగా చెప్పాడు ససభా. ఆ పిల్ల ఎవరు ససభా? అదే నా భార్య. ఆమె పేరేమిటి? మాణిక్యం. చాలా మంచి పేరు. అంతటి అందమైన సుందరమైన పేరు భార్యకు ఉండగా ఆ పిల్ల అని సంబోధించటం అసభ్యం కాదా ససభా? ఆడవారిని గౌరవించటం మన సాంప్రదాయం అని నీకు తెలియదా?
దానికి సభ్యత, భర్తను ఎలా చూసుకోవాలో గౌరవించాలో తెలియదు స్వామీజీ, విచారంగా చెప్పాడు ససబా. అయితే ఇప్పటి నీ నిర్ణయం ఏమిటి ససబా? ప్రస్తుతం నా పరిస్థితి అయోమయం. నా బాధలను మాది ప్రేమ వివాహం అయినందున నేను ఇంట్లో నౌకర్లాగా, బయట ఇంట యజమానిగా చాలా భారమైన జీవితాన్ని గడుపుతున్నాను. ఇంట్లో చాకరీ అంతా చేసి డబ్బా పట్టుకొని ఆఫీసుకు పరిగెత్తి అక్కడ 8-10 గంటలు ఊడిగం చేసి పరిగెత్తుకొని ఇంటికి రావాల్సిన దుస్థితి స్వామి నాది. దీనికి విమోచన మార్గాన్ని నాకు తమరు తెలియచేయండి, దీనంగా అడిగాడు ససబా. స్వామీజీ కొన్ని క్షణాలు పరీక్షగా చూశాడు ససబా ముఖంలోకి. ఇంతేనా? ఇంకా ఏమైనా బాధలున్నాయా? అడిగాడు స్వామీజీ. ఉన్నాయి స్వామి, ఆ వివరాలు ఏమిటో చెప్పు మరి. పెండ్లికి ముందే తాను నాకు ఒక ఆంక్ష పెట్టింది స్వామి. ఆవేశంతో సరే అన్నాను. ఆవేశం కాదు, వ్యామోహం. అదేమిటో చెప్పు. వివాహానంతరం వేరు కాపురం, నా తల్లిదండ్రులకు దూరంగా వేరే ఊరిలో కాపురం పెట్టాలని అంది. అందుకు నీవేమన్నావు? దాని మీద పిచ్చితో సరే అన్నాను. అదిగో మరిలా కళంకిత భాష. నీ భార్య పేరేమన్నావు? మాణిక్యం. ఎప్పుడైనా ఆమెను గురించి చెప్పాలనుకుంటే మాణిక్యం అనే ఆ మృదు మధురమైన పేరును వాడు ససబా. ససబా దీనంగా స్వామివారి ముఖంలోకి చూశాడు. సరే, అసలు విషయం ఏమిటో చెప్పు అడిగారు స్వామీజీ. వారానికి 2-3 రోజులు ఆమె బంధుజాలం, తల్లిదండ్రులు ఎవరో ఒకరు మేము తిరుపతిలో ఉన్నందున తిరుమల వెంకన్న దర్శనం కోసం మా ఇంటికి వస్తారు స్వామి. వారిని రైల్వే స్టేషన్లో రిసీవ్ చేసుకొని కొండనెక్కించి స్వామివారి దర్శనం చేయించి వారికి సకల మర్యాదలు చేసి తిరుగు రైల్వే స్టేషన్కు చేర్చి రైలు ఎక్కించి వారికి పండ్లు, టిఫిన్ కొనిచ్చి రైలు కదిలే వరకు ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉండి కాళ్ళీడ్చుకుంటూ కొంపకు రావటం నాకు ప్రాణాంతకంగా ఉంది స్వామీజీ. కష్టానికి కష్టం, డబ్బుకు డబ్బు ఖర్చు. నా బ్యాంక్ అకౌంట్లో 10 రూపాయలు ఉంది స్వామి. 45,000 అప్పు ఉంది స్వామి. పెండ్లి చేసుకొని తల్లిదండ్రికి దూరమై ఇంతగా భ్రష్టు పడతానని నేను ఊహించలేకపోయాను. జీవితం మీద విరక్తి కలుగుతూ ఉంది, కన్నీరుతో దీనంగా చెప్పాడు ససబా. స్వామీజీ కృష్ణమూర్తి జాలిగా చూశారు ససబా ముఖంలోకి. నాయనా ససబా, బాధపడకు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం అంటూ ఒకటి ఉంటుంది. నీవు ప్రథమంలో ఆమెకు దాసుడువైనావు. ఆమె నీ బలహీనతను గ్రహించి నీపై ఎక్కి సవారీ చేయసాగింది. నీవు పరువుకు వెరచి ఆమెను ఎదిరించి ఎదురు తిరగలేకపోయావు, బురదలో పడిపోయావు. నీవు నేను చెప్పినట్లు చెయ్యి. రేపు శనివారం కాలినడకతో 7 కొండలు ఎక్కు. తలనీలాలు ఆ దైవానికి సమర్పించు. ఆ కలియుగ వరదులు శ్రీమన్నారాయణుల వారిని దర్శించు. వారి ప్రసాదాన్ని సేవించు. నీ బాధలన్నీ ఆ దైవానికి చెప్పుకో. వారు తప్పక నీ సమస్యను పరిష్కరిస్తారు అనునయంగా చెప్పాడు స్వామీజీ. లేచి నిలబడ్డారు స్వామీజీ కృష్ణమూర్తులు. ససబా స్వామివారికి నమస్కరించాడు. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. కుడి చేతిని పైకెత్తి దీవించారు స్వామీజీ. చివరి మాట అన్నారు స్వామీజీ. చెప్పండి స్వామీజీ, ఈ ఊరివాడు మీ ఊరి బ్యాంకులో పనిచేస్తున్నాడటగా? అవును స్వామి. ఆ విషయం తమరికెలా తెలుసు? ఆశ్చర్యంతో అడిగాడు ససబా. ఈ కృష్ణుడు చెప్పాడులే. ఈ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అతను ప్రయత్నిస్తున్నాడు. అది సఫలమవుతుంది. అత్తవారింట కోడలు ఆ ఇంటి పద్ధతులన్నింటినీ కొంతకాలం ఉంటే నేర్చుకోగలుగుతుంది. తన తత్వాన్ని మార్చుకుంటుంది. కానీ నీ విషయంలో పెండ్లి చేసుకోవటం, వేరు కాపురం పెట్టడం వెంటనే జరిగిపోయాయి. నీ ఇంట అదే, మీ ఇంట. ఆమె తను పుట్టింట నడుచుకున్న రీతిగానే నడుచుకుంది. తప్పు ఆమెది కాదు, నీదే. తల్లిదండ్రులను విస్మరించి అర్ధాంగి మాటలు అమృత గుళికలుగా భావించి ఆస్వాదించిన నీకు తగిన శాస్తి జరిగింది. ఎప్పటికైనా తల్లిదండ్రుల విషయంలో నీ మనోతత్వాన్ని మార్చుకో. నీకు త్వరలో మంచి జరుగుతుంది. నీవు నీ తల్లిదండ్రుల వద్దకు, నీ ఇంటికి చేరతావు. ఆ ఇంట మీ అమ్మతో కలిసి నీ ఇల్లాలు మారుతుంది. నీకు ఆనందాన్ని పంచుతుంది. నీకు కావలసింది ఆమె నుండి అశాశ్వత వ్యామోహపు ఆనందం. నీ తల్లిదండ్రులు ఆమె నుండి కోరేది మీ ఇంట ఆచార వ్యవహారాలు, కుటుంబ గౌరవం. శ్రీమన్నారాయణులు మీ దంపతులను నిండు నూరేళ్ళు సర్వ సౌభాగ్యాలతో, చక్కటి సంతానంతో వర్ధిల్లు చేయుగాక. ససబా, ఇక నేను బయలుదేరుతున్నాను చిరునవ్వుతో చెప్పారు స్వాములవారు. ఒరేయ్ వస్తాన్రా, స్వాములవారు చెప్పినట్టు చెయ్యి చెప్పాడు హితుడు కృష్ణమూర్తి.
మంచిదిరా అన్నాడు ససబ. స్వామీజీ కృష్ణమూర్తి ఇంటి నుండి బయటకు నడిచారు. శనివారం రోజు ససబ ఉదయం 5 గంటలకు లేచి శుచుడై ఏడుకొండలు ఆ తండ్రి నామస్మరణతో ఎక్కాడు. తలనీలాలు సమర్పించాడు. శ్రీ వెంకటాచలపతుల వారిని దర్శించాడు. ఆనందంగా కిందకు దిగి వచ్చాడు. మరుసటి దినం సోమవారం ఆఫీస్కు వెళ్ళాడు. తన స్నేహితుడు అశోక్ నవ్వుతూ అతన్ని సమీపించాడు. ఏమిటి సోదరా, చాలా ఆనందంగా ఉన్నావు అడిగాడు ససబ. మిత్రమా, నా ప్రయత్నం ఫలించింది. నెల్లూరు నుండి నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్, నీవు నెల్లూరుకి, అదే మీ ఊరికి ట్రాన్స్ఫర్. ఇదిగో హెడ్ ఆఫీస్ ఆర్డర్స్. నవ్వుతూ ఆర్డర్ కాగితాన్ని అశోక్ ససబాకు అందించాడు. ఆర్డర్ను చూసి ససబ ఆశ్చర్యపోయాడు. అతని స్వామీజీ చెప్పిన మాటలు, వారి దీవెన గుర్తుకొచ్చాయి. పరమానందంగా ఆ ఆర్డర్ పేపర్ను హృదయానికి హత్తుకున్నాడు ససబ. సంతల సరాగాల బలరాం. కథ సమాప్తం.